స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ భవిష్యత్తు మీరు రాసుకునే విధంగా, మీ భవిష్యత్తుని మీకు నచ్చినట్టు లాంచ్ చేసుకునే విధంగా మీకోసం ఒక పర్సన్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. హీఈస్ బై ప్రొఫెషన్ ఆయన ఒక ఎంటర్ప్రెనర్, బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆయన ఒక హెల్త్ హాలిస్టిక్ కోచ్, అలాగే వెయిట్ లాస్ ఎక్స్పర్ట్, అండ్ హీస్ నన్ అదర్ దెన్ మేనిఫెస్టేషన్ కోచ్ వంశీ గారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యు సార్? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. హోప్ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సుమన్ టీవీ ప్రేక్షకులు ఒక లైఫ్ కోచ్ కోసం చూస్తున్నారు సార్. ఎలాంటి లైఫ్ కోచ్ అంటే వాళ్ళకి భవిష్యత్తు మీద భయం లేకుండా చేసే కోచ్, వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టు మార్చుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేసే కోచ్ కోసం చూస్తున్నారు. ఓకే, దీన్ని మీరు ఎలా పాసిబుల్ చేయగలరు? ఓకే. ఒక మనిషికి తనలో ఉన్న శక్తిని తెలియజేసుకునే విధానాన్ని మీరు ఎలా తెలియజేస్తారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విల్ డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ అందరికీ హలో అండి. నా పేరు వంశీ. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. బై ప్రొఫెషన్ ఐఎమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. విరాట్ గారు చెప్పినట్టు అవుట్ ఆఫ్ ప్యాషన్ ఐఎమ్ అన్ హోలిస్టిక్ హెల్త్ కోచ్ కమ్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్, నవ్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. అది యూనివర్స్ చూస్ చేసుకుంది లోక కళ్యాణం కొరకు. ఓకే, సో మీరు అడిగింది ఏంటి అంటే లైక్ చాలామంది భయపడతా ఉన్నారు అబౌట్ ఫ్యూచర్ అని చెప్పి మీ డౌట్ మీకు వచ్చాను, రైట్? సో ఎస్, ఆ ఫ్యూచర్ కొరకు చాలామందికి భయం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో క్లారిటీ. నెక్స్ట్ మినిట్ ఏమవబోతా ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది. అండ్ నేను కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అంటే చాలా ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి. ఏ ఆపర్చునిటీని చూస్ చేసుకోవాలి, ఇలా చాలా డిస్టర్బెన్సెస్. ఓకే, ఏదైనా చూస్ చేసుకుందాము అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అబ్స్టెకల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటికీ వన్ టైం సొల్యూషన్ ఏంటి అంటే యూనివర్సల్ లాస్, రైట్? విశ్వానికి కొన్ని లాస్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. యూనివర్సల్ లాస్ని మనం పట్టుకోగలిగితే దెర్ ఇస్ అ డైలాగ్, యూనివర్స్కి ఒక లెక్క ఉంటుంది. ఎస్, ఆ లెక్కను మనం పట్టుకుంటే కనుక లైఫ్లో లెక్కలేనంత సంపాదించవచ్చు. వండర్ఫుల్. ఓకే, సో ఏంటి యూనివర్సల్ రిలేటెడ్? ప్రెజెంట్ మీరందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తూ ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ అని చెప్తే యూనివర్సల్ లాస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అబ్సల్యూట్లీ ఆ ఇనిషియేషన్ తీసుకొని పీపుల్స్ ముందుకు తీసుకొచ్చిన అందరు కోచెస్కి, మెంటర్స్కి, గురువులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వై? బికాజ్ మీరు తీసుకున్న ఇనిషియేషన్ వల్ల అక్రాస్ ఏపీ, తెలంగాణ, అక్రాస్ సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు పీపుల్ చాలామంది లైఫ్స్ ఇట్లా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో గురువులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి అంటే కనుక, సో లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ అని చెప్పి పీపుల్ అందరూ చాలా కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, బట్ అఫ్ కోర్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఈజ్ అన్ ఓషన్. కానీ కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది. అది మనం క్యాచ్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అంట. ఇన్ ద సేమ్ వే ఆ బేసిక్ స్టెప్స్ని, సో మెయిన్గా నేను రావడానికి రీజన్ ఏంటంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో లైక్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ సబ్జెక్ట్ని సింప్లిఫై చేయడానికి ఈరోజు ఇనిషియేట్ చేస్తా ఉన్నాను. అంటే వంశీ గారు, చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అర్థం కాకపోవడానికి గల కారణం కూడా దాన్ని సింప్లిఫైగా చెప్పేవాళ్ళు లేరు. ఎస్ ఎస్. సో మీరు ఇప్పుడు ఏదైతే మీ గోల్గా పెట్టుకున్నారో, మీ మోటివ్గా పెట్టుకున్నారో, అది చాలా మందికి ఒక లైఫ్ లెసన్ అవుతుంది. ఎస్. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఎస్. సో ఫస్ట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, యూనివర్సల్ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకొని, ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ మనం అర్థం చేసుకుంటే వీ కెన్ అచీవ్ వాట్ ఎవర్ వీ వాంట్. లైఫ్లో ఏదైనా మనం అట్రాక్ట్ చేయగలం. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, ధనాకర్షణ, జనాకర్షణ, ఏదైనా మనం లైఫ్లో అట్రాక్ట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూనివర్సల్ సబ్జెక్ట్ని, కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే యూనివర్సల్ సబ్జెక్ట్లో బేసిక్ స్టెప్ ఏంటంటే లవ్, ప్రేమ. సో మీకు డౌట్ ఉండొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, లా ఆఫ్ వైబ్రేషన్ అంటున్నారు, మళ్ళీ లవ్ అంటున్నారు, దీనికి ఎక్కడ ఇంటర్లింక్ ఉంది అని చాలామంది ప్రేక్షకులు కూడా అనుకుంటా ఉన్నారు. సో యాక్చువల్లీ ద బేస్ వర్డ్ ఏంటి అంటే లవ్. Love is the most beautiful thing in the world. We can't, A to Z alphabets is not enough to express about love. సో మన హార్ట్లో హేట్ని పెట్టుకుంటూ, అసూయని పెట్టుకుంటూ, ఈర్ష్యను పెట్టుకుంటూ, ఈగోస్ని పెట్టుకుంటూ, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇలాంటి యాటిట్యూడ్ని పెట్టుకుంటూ, ఎవరైనా సక్సెస్ అయితే చూడలేక తనాన్ని పెట్టుకుంటూ, ఓకే, ఇలాంటి ఈగోస్తో
హార్ట్ మొత్తం ఫిల్ అయి ఉంటే హౌ వి అట్రాక్ట్, లైఫ్లో ఏది అట్రాక్ట్ చేయలేం. సో ఏదైనా ఫస్ట్ లైఫ్లో మనం అట్రాక్ట్ చేయాలి అన్నా, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏది లైఫ్లో అట్రాక్ట్ చేయాలి అనుకున్న ఫస్ట్ లవ్, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దెర్ ఈస్ అ డైలాగ్, వీలైతే ప్రేమిద్దాం జూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, రైట్? సో ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు మనతో మనం ఒక్కసారి లవ్లో పడాలి, మనతో మనం ఒక్కసారి లవ్లో పడాలి. సెల్ఫ్ లవ్, ఎస్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్. సో ఒక విల్ డూ వన్ యాక్టివిటీ. ఓకే, సో సెల్ఫ్ లవ్ ఎంత ఇంపార్టెంట్, కంప్లీట్ మన బాడీలో ఉన్న ప్రతి సింగిల్ సెల్ కూడా లవ్తో ఫిల్ అవ్వాలి అంటే విల్ డూ యాక్టివిటీ. సో వ్యూయర్స్, మీరు కూడా నాతో పాటు ఈ యాక్టివిటీని, విరాట్ గారితో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. సో ఫస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎస్, టేక్ ఎ డీప్ బ్రీత్, బీ కూల్ అండ్ కామ్, ఏం ఆలోచించొద్దు, బీ కూల్ అండ్ కామ్. సో పీస్ఫుల్గా విత్ వెరీ గుడ్ స్మైల్తో మీ రైట్ హ్యాండ్ హార్ట్ మీద చేపెట్టండి. ఎస్ వ్యూయర్స్, మీరందరూ కూడా పీస్ఫుల్గా యూనో ఇన్హేల్ చేయండి, ఎక్సైల్ చేయండి. ఓకే, పీస్ఫుల్గా, కూల్గా, కామ్ డౌన్గా కూర్చోండి, అన్నీ మర్చిపోండి, జస్ట్ హార్ట్ మీద చేపెట్టండి. ఆ హార్ట్ బీట్ మీకు మీ చేతికి ఆ స్పర్శని ఇస్తూ ఉంది, రైట్? అన్నీ మర్చిపోయి నాతో పాటు ఈ ఎఫర్మేషన్స్ మీరు అందరూ చెప్పండి. డియర్ యూనివర్స్, డియర్ యూనివర్స్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్. I deeply love in my inner soul. I deeply in love with my inner soul. నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, నన్ను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఒక ప్రేమకు అపురూపాన్ని, నేను ఒక ప్రేమకు అపురూపాన్ని, నేను ప్రేమకు ఒక ప్రతిబింబాన్ని, నేను ప్రేమకు ఒక ప్రతిబింబాన్ని. నన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. అండ్ యూనివర్స్ లవ్స్ మీ. అండ్ యూనివర్స్ లవ్స్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. బికాస్ ఐ లవ్ మై సెల్ఫ్. 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 ఐ లవ్ మై యూనివర్స్ థ్యాంక్ యూ. యూనివర్స్ థ్యాంక్ యూ. రిలాక్స్. ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్ సార్. అండ్ జస్ట్ మీ హార్ట్కి ఏమనిపించింది ఓపెన్గా చెప్పండి. వాట్ యూ ఫెల్ట్ రైట్ నౌ ఇన్ దట్ మూమెంట్? నాతో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ మోర్ ఓవర్ నన్ను నేను ప్రేమిస్తున్నానని ఫీలింగ్ ఉంది చూసారా, ఓకే, ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. గ్రేట్. అండ్ ఇన్నాళ్ళు ఇది ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు అనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఓకే. ఇన్నాళ్ళు నన్ను నేను ఎందుకు గుర్తించలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ నాకు గుర్తించినప్పుడు అది నేను ఐ మీన్ ఎక్స్ప్రెస్ చేయలేనంత ఇష్టంగా అనిపించింది నా మీద. నాకు అంత ఐఎమ్ ఫీలింగ్ లైక్ గాల్లో తేలినట్టుంది అన్నట్టు. ఆసమ్. గ్రేట్. సో మై డియర్ వ్యూయర్స్, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనో ముందు ఈ సెల్ఫ్ లవ్కి పెద్ద అబ్స్టెకల్ ఏంటంటే కంపారిజన్. నాకంట తన స్కిన్ టోన్ చాలా బాగుంది అని చెప్పి మన స్కిన్ టోన్ మనం హేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. నాకంట తనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని చెప్పి మనకు వచ్చిన మార్క్స్ని మనం హేట్ చేయడం స్టార్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్, సో వాళ్ళ పేరెంట్స్ అన్నీ ఇస్తా ఉన్నారు, మా పేరెంట్స్ ఏమి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి కంపారిజన్ వల్ల హేట్ స్టార్ట్ అవుతుంది. సో డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. మీతో మీరు కంపేర్ చేసుకోండి. లాస్ట్ వీక్కి, లాస్ట్ డేకి, ఈ రోజుకి మీ గ్రోత్ ఏంటి, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఫినాన్షియల్లీ. సో డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఎప్పుడైతే ఈ కంపారిజన్ని ఆపిస్తామో సెల్ఫ్ లవ్కి ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూనివర్స్ లవ్స్ యూ. ఇఫ్ యూ హేట్స్ యువర్ సెల్ఫ్, యూనివర్స్ హేట్స్ యూ. అండ్ ఇప్పుడు ఏదైతే ఎఫర్మేషన్స్ చెప్పున్నామో విత్ స్మైల్ నేను మీకు చెప్పమని చెప్పాను. ఎందుకు విత్ స్మైల్ చెప్పాలి అంటే, ఇక్కడ నుండి మనం ఫారెన్ వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలి అన్నా, యూనివర్స్తో అలైన్మెంట్ అవ్వాలన్నా స్మైల్ ఇస్ ద పాస్పోర్ట్. ఓకే, స్మైల్తో చెప్పాలి. ఎప్పుడైతే ఈ స్మైల్తో మిమ్మల్ని మీరు సెల్ఫ్గా లవ్ చేస్తారో ఆటోమేటిక్గా యూనివర్స్తో మీకు ఒక అలైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. యూనివర్స్తో మీరు మమేకం అవుతారు. ఎప్పుడైతే యూనివర్స్తో మీకు అలైన్మెంట్ స్టార్ట్ అవుతుందో మీ లైఫ్లో ఒక అలైన్మెంట్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అల్టిమేట్ వాట్ ఈస్ ద బేస్ పాయింట్? కంప్లీట్ లా ఆఫ్ అట్రాక్షన్కి, లా ఆఫ్ వైబ్రేషన్కి, యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద బేస్ పాయింట్? లవ్. సో మనల్ని మనం ప్రేమిద్దాం. ప్రేమను పంచే ముందు, ప్రేమించే ముందు మనల్ని మనం అందరం ఒకసారి ప్రేమించుకుందాం. గ్రేట్. సో ఇంకో యాక్టివిటీ, ఇది ముఖ్యంగా వ్యూవర్స్ కొరకు. సో వ్యూవర్స్ ఏం చేస్తారంటే, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, జస్ట్ క్లిక్ పాజ్ బటన్ మీద క్లిక్ చేసి టేక్ అ వైట్ పేపర్ తీసుకొని ఒక పెన్ తీసుకోండి. మళ్ళీ పెన్ అంటే చాలా మంది డౌట్స్, రెడ్ బ్లూ బ్లాక్ గ్రీన్ అని చెప్పి ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏదో ఒక పెన్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ మీద పెద్దగా రాయండి హేట్, స్కేర్సిటీ, నెగటివ్స్, ఛాలెంజెస్, భయాలు, ఈర్ష్య, ఇగోస్,
ఎవరైనా సక్సెస్ అయితే చూడలేకపోవడం, నా దగ్గర లేదు అనుకోవడం, నా వల్ల కాదు, ఇలాంటివన్నీ పేపర్ మీద రాసి జస్ట్ ఒక్కసారి ఆ పేపర్ని అబ్జర్వ్ చేయండి. హేట్ అన్నీ ఒకసారి చదవండి, అన్నీ అబ్జర్వ్ చేసి హార్ట్ మీద చేయి పెట్టుకొని ఫీల్ అవ్వండి, ఇవన్నీ కూడా ఈ క్షణం నుండి నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి అని చెప్పి జస్ట్ ఫైర్ ఇట్. ఆ ఫైర్ చేసేటప్పుడు ఒక్కొక్క అక్షరం ఇలా బర్న్ అవుతూ ఉండేటప్పుడు మీరందరూ ఏమని ఇమాజిన్ చేసుకోవాలి అంటే, ఏమని విజువలైజ్ చేసుకోవాలంటే, ఈ ఫైర్ అవుతున్న హేట్, నెగిటివిటీ అన్నీ కూడా మీ లైఫ్ నుంచి ఎండ్ అయిపోతూ ఉందని చెప్పి ఫీల్ అవ్వండి. దెన్ ఆ మూమెంట్ మీ లైఫ్ నుంచి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీ లైఫ్ నుండి ఇవన్నీ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. వై? బికాస్ హార్ట్లో హేట్ని, ఈర్ష్యాన్ని, ద్వేషంని, ఈగోస్ని పెట్టుకుంటూ హౌ వి అట్రాక్ట్ ఆల్ ద థింగ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? అస్సలు కాదు. మనల్ని మనం హేట్ చేసుకుంటే అట్రాక్ట్ చేయగలమా ఏదైనా? వాట్ ఎవర్ యూ సెడ్ అబ్సల్యూట్లీ రైట్ సార్. ఎస్, అస్సలు కాదు. ఎస్. అయితే లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక ప్రోగ్రామ్ని మీరు జనాల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా. ఇందులో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మీరు ముందు చెప్పినట్టుగా ఇంట్రోలో ఇది ఒక మహాసముద్రం. ఎస్. అండ్ డెఫినెట్లీ అది ఒక్క వీడియో ద్వారా మనం చేయగలిగేది కాదు. ఎస్. దానికి సంబంధించి ఎన్నో వీడియోలు చేసినా కూడా సరిపోదు అని చెప్పాలి. ఎస్. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా మాత్రం వంశీ గారు డైరెక్ట్గా మీతో మాట్లాడే అవకాశాన్ని మీరు చేజెక్కించుకోవచ్చు. ఎస్. సో అలాంటి ఆపర్చునిటీ వాళ్ళు మిస్ చేసుకోకూడదు అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు అంటారు? బిఫోర్ లైక్ ఎట్లా నన్ను పర్సనల్గా మీట్ అవ్వచ్చు, ఆర్ ఎల్ జూమ్ కాల్లో, ఆన్లైన్లో మీరు ఎలా మీట్ అవ్వచ్చు, ఇవన్నీ నేను డిస్కస్ చేసే ముందు విల్ ర్యాప్ అప్ దిస్ స్టఫ్. డెఫినెట్లీ. ఓకే. సో కంప్లీట్ మీ లైఫ్లో ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ సబ్జెక్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ మేనిఫెస్టేషన్స్, ఇమేజినేషన్స్, విజువలైజేషన్, విత్ ఆల్ ద స్టఫ్ లైఫ్లో మీరు ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, విశ్వ సంపద, వాట్ నాట్, ఎనీథింగ్ మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఏది అట్రాక్ట్ చేయాలన్నా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్, మీ బాడీలో ఉన్న ప్రతి కణం కూడా లవ్తో ఫిల్ అయి ఉండాలి. సో మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణం లవ్తో ఫిల్ చేయడానికి మీరు రెడీగా ఉంటే, మీకున్న అన్ని బ్యాంక్ అకౌంట్స్లో మనీతో ఫిల్ చేయడానికి యూనివర్స్ రెడీగా ఉంది. మీరు రెడీగా ఉంటే ఆ కామెంట్ బాక్స్లో ఎస్ ఐఎమ్ రెడీ అని టెక్స్ట్ చేయండి. సో నేను ఇలా మీ ముందుకు రావడానికి ద మెయిన్ రీజన్ మిస్టర్ విరాట్ గారు. సో మీరందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా మీ విరాట్ బ్రదర్కి లవ్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న చెప్పండి. యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ ఫ్రీ టైం చూసుకున్న కామెంట్స్లో మేము కూడా రెస్పాండ్ అవుతాం. సో వెరీ సూన్ మనం అందరం మళ్ళీ మీట్ అవుతా ఉన్నాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బిఫోర్ దట్ యూ ఆల్ హ్యావ్ ఎ డౌట్ లైక్ నన్ను ఎలా మీట్ అవ్వచ్చు అని, స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కాంటాక్ట్ అయ్యి యూ కెన్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్. వెరీ సూన్ వీ విల్ మీట్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. వెరీ సూన్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మీన్ వైల్ అంతవరకు నా ప్రేమ మీ అందరికీ. సో లవ్ యూ ఆల్ గైస్. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్, స్ప్రెడ్ దిస్ వీడియో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు డబుల్ కంగ్రాచులేషన్స్ అంటే, ఫస్ట్ కంగ్రాచులేషన్ ఈజ్ ఫర్ వెరీ సూన్ మీ లైఫ్లో చాలా అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. జస్ట్ ట్రస్ట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వెరీ సూన్ మీ అందరూ అట్రాక్ట్ చేయబోతా ఉన్నారు విత్ దిస్ కాన్సెప్ట్. అండ్ సెకండ్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే బై ఛాన్స్ ఈ వీడియో మీరు చూడట్లేదు, బై చాయిస్ ఈ వీడియో మీరు చూస్తున్నారు. ఆ చాయిస్ చూస్ చేసింది ఎవరంటే యూనివర్స్. సో బై ఛాన్స్ మీరు ఈ వీడియో చూడట్లేదు. సో స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్, స్ప్రెడ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్. జై హింద్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.